అండ్ ఈ కార్కి చిన్న పాస్ట్ ఉంది. ఏంటి? ఇట్ వాస్ ఓన్డ్ బై మిస్టర్ ప్రభాస్ గారు. ఓ వావ్, ఓకే సో ఇట్ వాస్ హిస్ ఎక్స్ కార్. ఓకే, ప్రభాస్ గారు ఎక్స్ ఇది. ముందు జనరేషన్ లో స్టార్స్ అవ్వడానికి మూవీలో ప్రాపర్ డాన్స్ చేయాలి, ప్రాపర్ ఫైట్స్ చేయాలి, డైలాగ్ బాజీ కరెక్ట్గా ఉండాలి, ఇవి ఉండాలి. ఇప్పుడు అవి కొత్త హీరోస్ ఇన్ ద సెన్స్ మాలాంటి యంగ్ హీరో బ్యాచ్ చేస్తే క్రింజ్ కొడుతుంది. సార్ ఇట్లా 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 వెలిగించుకొని ఇక్కడ నుంచి ఇలా తీస్తారు అని అంటే ఎట్లా 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 మామూలుగా సరే అంటే ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, ఇలా సిగరెట్ వస్తుంది, ఇలా పెట్టుకుంటారు. సరే చేస్తా కానీ ఎందుకు చేస్తున్నా ఏందో చెప్పు అన్నట్టు. Hey, hi. Hello. What's up? How are you? I'm great. How are you? Good. Been long time. Yeah. లాస్ట్ ఆగస్ట్ లో బెదర్లాంగ్ వచ్చినప్పుడు కలిసాము. రిలీజ్ తర్వాత కలిసు. సినిమా నచ్చలేదని చెప్పి. లేదు సినిమా నచ్చకపోయినా అటెంప్ట్ నచ్చింది. ఐఎమ్ గ్లాడ్ దట్ ఇట్ వర్క్డ్ ఫర్ యూ. సో టెల్ మీ, సో ఐ వాంటెడ్ టు నో దిస్, మీరు వనస్థలిపురం రిప్రజెంటేటివ్. అవును. అది నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇండస్ట్రీలో వనస్థలిపురం అంటే నేను ఇప్పుడు బేసికలీ వనస్థలిపురంలో ఉంటున్నా. అవునా? యా. ఎక్కడ? పద్మావతి నగర్ FCI కాలనీ ఉంది కదా, మీది ఎక్కడ? అది ఇదే గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటుంది కదా. ఓకే, యా ఎన్జిఓ కాలనీ. యా. సో బేసికలీ వనస్థలిపురం నుంచి నేను సిటీలోకి ఏదైనా పనికి రావాలంటే అది ఒక ఈవెంట్ అనమాట. ఒక రోజు మొత్తం ప్లాన్ చేసుకొని రావాల్సి వస్తుంది. రోజు వచ్చేటోడు అలా ఔటర్ రింగ్ రోడ్ ఎక్కి రోజు అలా 1 hour ఇక్కడికి వచ్చి ఏదో యాక్టింగ్ కోర్సు లేకపోతే ఆడిషన్ లేకపోతే ఈ డాన్స్ క్లాసు అవి ఇవన్నీ ఇక్కడ ఉండేవి చేసి మళ్ళీ రాత్రి వెళ్ళేటోండి. RX-100 రిలీజ్ అయ్యే వరకు అంతే, డైలీ అప్ అండ్ డౌన్ వనస్థలిపురం నుంచి. అయ్యి బాబోయ్. సో కాకపోతే నాకు ఇది క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఫాదర్ వాళ్ళు స్కూల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి కదా, నాగార్జున స్కూల్. సో మీరు అవే స్కూల్లో చదివారా? ఎట్లా రాజ్భోగ ఉండేదా? యాక్చువల్లీ నా ప్రాబ్లం ఏంటంటే రివర్స్ ఉండేది. ఎందుకంటే నా పేపర్స్ చెక్ చేసి ఇంటికి పంపిస్తారు కదా. సో మా డాడీ చెక్ చేసేటోడు కరెక్షన్ అయిన పేపర్స్ మా డాడీ చెక్ చేస్తే టీచర్లు ఏంది నా పేపర్ అందుకే స్ట్రిక్ట్ కరెక్ట్ చేసేటోళ్ళు. ఎందుకంటే మా డాడీ కరెక్షన్ కరెక్ట్గా చేస్తున్నారా, హోంవర్క్ కరెక్ట్గా చెక్ చేస్తున్నారా, టీచర్లు నాది చెక్ చేసేటోడు. సో టీచర్లు టు బీ షూర్ నా దాంట్లో నాకు స్ట్రిక్ట్ కరెక్ట్ చేసేటోళ్ళు. నాకు బోర్డ్ ఎగ్జామ్స్లో మంచి మార్కులు వచ్చేవి స్కూల్ ఎగ్జామ్స్లో కంటే. ఎట్లా ఉండేది చైల్డ్హుడ్? ఎలా ఉండింది చైల్డ్హుడ్? ఇంటి ముందే స్కూల్ ఉండేది, మా స్కూలే కాబట్టి. ఈ పేరెంట్స్ ఎడ్యుకేషన్ స్కూల్ ఉంది కాబట్టి యూనో టీచర్స్ ఉంటేనే ఉంటారు. ఇంకా ప్రిన్సిపల్ అంటే పొద్దున ఒక ట్యూషన్ ఉండేది స్కూల్కి ముందు, IIT కోచింగ్ అని. దాని తర్వాత మళ్ళీ హోమ్ ట్యూషన్లు ఉండేవి ఇంటికి సాయంత్రం, ఇది స్కూల్ అయిపోయాక. సో వీటన్నిటి మధ్యలో నాకున్న ఒకే ఒక రిలాక్సేషన్ సండే ఆ వనస్థలిపురం సుష్మా థియేటర్లో సుష్మా, సంపూర్ణ, విష్ణు అని 3 ఉంటాయి థియేటర్లో. సో మోస్ట్లీ సుష్మాలో వచ్చేవి కొత్త సినిమా అంటే పెద్ద సినిమాలు. సో సుష్మా థియేటర్లో సండే రోజు సినిమా ఒకటి నా లైఫ్లో నాకు ఎగ్జిబిషను, నాకు కొద్ది గొప్ప రిలాక్సేషను, నా ఎంటర్టైన్మెంట్ అన్నీ అవే. సో దానివల్ల నాకు సినిమాల మీద అంత ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది. ఎందుకంటే నా జీవితంలో అన్నీ అలా చదువు, బుక్స్ వాటన్నిటి మధ్యలో అలా సండే రోజు సినిమా. అండ్ ఆబ్వియస్లీ డ్యాన్స్ చేసేటండి చిన్నప్పటి నుంచి. సో August 15th యాన్యువల్ డేలు వాటన్నిటికీ ఒక్కొక్క ఇక్కడ ఒకటి అడ్వాంటేజ్ తీసుకునేటండి. మా స్కూలే కాబట్టి 2 పర్ఫార్మెన్స్లు కూడా చేసేటండి. మా స్కూలే కాబట్టి పిల్లలు చూడాల్సి వచ్చేది. ప్లస్ ఒకసారి మా డాడీ ప్రిన్సిపల్ కాబట్టి స్ట్రిక్ట్గా ఉండాలని అమ్మాయి సన్నగా లాంటి పాటలు మా సీనియర్స్ అక్క వాళ్ళు అన్న వాళ్ళు అమ్మాయి సన్నగా పాటకు ప్రాక్టీస్ చేస్తున్నారు. మా డాడీ లేదు, ఓన్లీ మేమే ఇండియన్స్, వాళ్ళు ఖడ్గం సినిమాలో అలాంటివే చెయ్యాలి, అమ్మాయి సన్నగా అవి చేయకూడదు, హయ్యర్ క్లాస్ స్టూడెంట్స్ అని మా డాడీ రూల్ పెట్టాడు. వెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ కొంచెం కాలింది వాళ్ళకి మా డాడీ మీద. సో వాళ్ళు వచ్చి ఏం చేసి నేను అప్పటికి ఎంత 4th క్లాస్ అది ఉన్నా. సో మేము లోవర్ క్లాస్ కదా, మా దానికి వాళ్ళు వచ్చి ఇప్పుడు ఏంటి నేను వెళ్ళి మా సీనియర్స్ దగ్గర డ్యాన్స్ నేర్చుకునేటోండి. వాళ్ళు ఏదో ఒక పాట నాకు నేర్పిస్తే నేను వెళ్ళి స్కూల్ మీద చేసేటోండి ఫంక్షన్లో.
వాళ్ళు కావాలని నాకు అమ్మాయి సన్నగా పాటే నేర్పించారు, లేదు ఈ పాటే సెట్ అవుద్ది నాన్న మీద రివెంజ్ తీర్చుకోవడానికి. సో అందులో ఏంటి వాళ్ళ అమ్మాయి అబ్బాయి చేయొద్దు అన్నారని చెప్పి మధ్యలో సీక్వెన్స్ లో నేను ఏదో షెట్ తీసి ఇట్లా ఊపుతా ఉంటే చుట్టూ అమ్మాయిలు వచ్చి ఇట్లా అనేది ఏదో మూమెంట్ పెట్టారు. మా డాడీ పై నుంచి చూస్తున్నాడు, అక్కడ స్టేజ్ మీద ఉన్నాడు. చూస్తూ అయిపోయాక డాడీ ఎలా ఎవరు చేయించారు నీతో అదే అంటే ఇలా చేయించారంటే అది అలాంటివి జరుగుతూ ఉండే. బట్ యా, సో మోస్ట్లీ నాకు అక్కడి నుంచి స్కూల్ ఫంక్షన్స్ లోనే స్టార్ట్ అయింది నాకు ఈ జనాలు అరవడం. నేను చిరంజీవి గారి పాటకి చేస్తా, ఇప్పుడు చిరంజీవి గారి పాట నేనే చేస్తా, అదొకటి ఎక్స్ట్రా ఇన్ఫ్లుయెన్స్. సో మా సీనియర్ అనే వాళ్ళు ఎవరన్నా బాగా డాన్స్ చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం, వాళ్ళ దగ్గర చేయడం, అటు నుంచి వచ్చింది బేసిక్ గా నాకు ఇంట్రెస్ట్ బాగా. ఓకే, సో యాక్టింగ్ కోర్స్ గురించి చెప్పారు కదా, అది ఎట్లా జరిగింది, ఏం చేశారు? ఈ బీటెక్ అయిపోయిన తర్వాత నాకు వన్స్ ఇంట్లో చెప్పేశాను, ఇంట్లో సీన్లు అయినాయి. మమ్మీ అయితే ఫుల్ అసలు ఒప్పుకోవట్లేదు. డాడీ దగ్గరికి వెళ్ళి అంటే సెల్ఫ్ మేడ్ గా స్కూల్స్ అని హీ మేడ్ ఇట్. మా డాడీ దగ్గరికి వెళ్ళి అదే అన్న, ఇప్పుడు మీకు లైఫ్ లో సాటిస్ఫాక్షన్ ఉంది, ఏదో చేశాను నేను సొంతంగా అని, నాకు కూడా ఉండాలి కదా అది. ఇప్పుడు నేను మీరు చెప్పినట్టే సరే స్కూల్స్ చూసుకుంటున్నా, లేకపోతే యుఎస్కి వెళ్ళా అక్కడ ఏదో చెప్పా, లేకపోతే ఏదన్నా బిజినెస్ చేసా, ఎంత సక్సెస్ఫుల్ అయినా నేను ప్రతిసారి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎక్కడో ఏ పోస్టర్ చూసినా నాకు లైఫ్ లాంగ్ రిగ్రెట్ ఉంటుంది. ట్రై చేస్తుంటే నేను ఉండేటోడినేమో ఆ పోస్టర్ మీద అని. ఎంత సక్సెస్ వచ్చినా నాకు లైఫ్ లో రిగ్రెట్ పోదు డాడీ చచ్చిపోయే వరకు. ఆ రిగ్రెట్ నాకు ఉండకుండా ఉండడం కోసం నేను ట్రై చేయాలి అని అన్నా. అంటే దానికి ఓకే అంటే హీ గాట్ కన్విన్స్డ్ కొంచెం. కాకపోతే ఐ వాజ్ లైక్ వాట్ 20 దెన్. సో సరే నీకు 25-26 వరకు టైం ఇస్తా, అప్పట్లోపు నువ్వు ఏదో ఒకటి చేస్తావంటే చెయ్యి, లేకపోతే నేను ఇంక ఊరుకొని వచ్చి స్కూల్ చూసుకోవాలి, లేకపోతే ఏదైనా నెక్స్ట్ కెరీర్ ఇది తీసుకోవాలి, అక్కడే ఉండి లైఫ్ లాంగ్ ఏమీ చేయకుండా మిగిలిపోకూడదు అని చెప్పాడు. సరే అని అటు వచ్చి అప్పుడు దాని తర్వాత నాకు ఈయన షెఫీ ఉన్నారు కదా, ఆర్టిస్ట్ షెఫీ, ఛత్రపతిలో బ్రదర్, నాకు మా ఇంటి దగ్గర ఒకరు ఇండస్ట్రీలో పనిచేస్తుంటే వాళ్ళ ద్వారా ఆయన పరిచయం అయ్యాడు. ఆయన ఎన్ఎస్డిలో చదువుకున్నాడు. ఆయన అంటే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేశారు ఆయన. సో అంత ప్రైమ్ ఇన్స్టిట్యూట్ అది ఇండియాలో. సో ఆయనకి ఇంకేమైనా తెలుసా ఏదైనా మంచి ఇన్స్టిట్యూట్స్ ఏమైనా అంటే అనుపమ్ ఖేర్ ఉంటుంది ఒకటి బాంబేలో, కిషోర్ నమిత్ కపూర్. సో దేనికి వెళ్దాం ఏంటి అని అంటే ఆయన నాకు సజెస్ట్ చేసింది సుబ్బారావు గారు అని, ఆయన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో రిటైర్డ్ ప్రొఫెసర్. ఈవెన్ నసీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్ వీళ్ళందరూ కూడా సీనియర్ ఆయన. ఆయన ఈ హైదరాబాద్లో రిటైర్ అయిపోయి మణికొండలో ఉంటున్నాడు ఇప్పుడు ఇల్లు. ఓకే, సో ఆయనకు నేను రిఫర్ చేస్తాను, నువ్వు వెళ్ళి ఆయన ఒకసారి కలువు, ఆయన ఏదన్నా చేయించవచ్చు అని అన్నాడు ఫస్ట్ అయితే. సో ఒక్కసారి వన్స్ ఐ మెట్ హిమ్, ఆయన అప్పటికి హీ వాజ్ 75, బట్ ఎక్సలెంట్ ప్రొఫెసర్ ఆయన, అంటే టూ గుడ్. అంటే పెద్ద అశుతోష్ రానా ఇట్లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ ఆయన దగ్గర ట్రైన్ అయి ఉన్నారు. ఏది అక్కడ ఢిల్లీలో. కాకపోతే ఆయన ఇంటికి వెళ్ళేటోడిని, ఇంటికి వెళ్ళి ఆయన మామూలు హాల్లో కూర్చునేటోడు, నేను కింద కూర్చునేటోడిని, ఇలా గురుకులం లాగా ఉండేది. సోలోగా వెళ్ళేవారా లేకపోతే ఆయన బేసిక్ గా రిటైర్ అయిపోయి ఇంట్లో ఉంటున్నారు. షెఫీ గారు రిఫర్ చేస్తే గౌతమ్ ఎస్ఎస్సి లో నాజర్ అండ్ నవదీప్, పెద్ద విశ్వనాథ్ గారు అండ్ నవదీప్ టైప్స్. ఆయన ముందు కూర్చునేవాడిని, ఆయన ముందు కూర్చొని కింద ఫ్లోర్ మీద కూర్చొని ఆయన వాయిస్ ఎక్సర్సైజెస్ కానీ, ఆయన 4 months కోర్స్ అన్నారు, డైలీ 2 hours. దానికి ప్రాక్టీస్ ఇంట్లో చాలా ఎక్కువ ఉండేది నాకు. యాక్టింగ్ అంటే ఎక్స్ప్రెషన్స్ అన్నీ అని కాదు, దిల్ బి లైక్ లాట్ ఆఫ్ థింగ్స్. వాయిస్ ప్రాక్టీస్ అని, నీకు బాడీలో ఉన్న ప్రతి పార్ట్ ఫ్రీ అవ్వడానికి ఎక్సర్సైజెస్ ఉంటాయి, సో దట్ యువర్ వాయిస్ కెన్ కమ్ అవుట్ వెల్. నీ ఫ్లెక్సిబుల్ ఇంకా చాలా డీప్ లెవెల్లో చాలా ఉంటాయి. అది నేను 4 months చేయాల్సింది 4 months సరిపోతుంది అని ఆయన అంటే, 4 months తర్వాత నేనే సార్ ఇంకో 4 months నేర్చుకుంటా సార్ మీ దగ్గర అంటే. ఇట్ వాజ్ లైక్ అంటే వెరీ మిడిల్ క్లాస్ అండ్ స్ట్రిక్ట్గా he doesn't care about any stars or anything, బట్ ఆ వర్క్ అయితే ప్రాపర్గా కేర్ చేస్తాడు. లైక్
యూనో నీకు అర్థమవుతుంది ఆయన ఈ ఫేమ్ గేమ్ అదంతా అదంతా దొబ్బది ఆయన దగ్గర. క్రాఫ్ట్ మాత్రమే. సో ఆయన దగ్గర ఎక్స్ట్రా ఇంకో 4 months కోర్స్ చేసి 8 months కోర్స్ చేసిన తర్వాత నాకు కూడా చాలా యూజ్ అయింది. అది చాలా ఇంప్రూవ్ అయ్యా నేను. దాని తర్వాత అక్కడ చేస్తున్నప్పుడు ఏమన్నా ఉంటే ఆడిషన్స్ ఇవ్వడము, ఏదో మార్షల్ ఆర్ట్స్ క్లాసెస్ ఏదో వెళ్ళడం. డ్యాన్స్ చిన్నప్పటి నుంచి వచ్చు, బట్ 1 month ఒక డ్యాన్స్ కోర్స్, అసలు మూవీ డ్యాన్స్ ఎలా ఉంటుంది అనేది చేసుకుంటూ ఉండడం, ఇవన్నీ నడుస్తూ ఉండేవి. అప్పుడు వనసలిపురం నుంచి రోజు ఎట్లా కారా బైకా? ఓకే, నైస్. I20 కారు ఉండేది నాకు. ఇప్పుడు అంటే ఒక పబ్లిక్ పర్సెప్షన్ ఉంటుంది కదా, స్ట్రగులే లాగా ఉండాలి. స్ట్రగుల్ అంటే నేను ఇప్పుడు చాలా పాత ఇంటర్వ్యూస్ చూస్తుంటాను అనమాట. దాంట్లో ఇప్పుడు మనకున్న లెజెండ్స్ ఉన్నారు కదా, దాసర్ గారు కానివ్వండి, లైక్ కృష్ణవంశీ గారు, కరెంట్ ఉన్న వాళ్ళు, లైక్ లెజెండ్స్, వాళ్ళందరూ ఏదో ఒక పాయింట్లో లైక్ 3 పూట్ల భోజనాన్ని కూడా కష్టపడి ఉంటారనమాట. సో దేర్ విల్ బి సమ్ నెక్స్ట్ లెవెల్ స్ట్రగుల్. మీకు అలాంటి స్ట్రగుల్ ఏం లేదు కదా, థ్యాంక్ఫుల్లీ, బికాజ్ యూ హ్యావ్ ఫ్యామిలీ ఇక్కడే ఉన్నారు కాబట్టి. అండ్ ఫస్ట్ 2 movies కూడా డాడీ ప్రొడ్యూస్ చేశారు కాబట్టి. సెకండ్ మూవీ యా. సో వాట్ వర్ యువర్ స్ట్రగుల్స్ లైక్? స్ట్రగుల్ అంటే నేను నిజం చెప్పాలా, RX100 తర్వాతే ఉంది ఎక్కువ స్ట్రగుల్. టు మెయింటైన్, సస్టైన్ చేసుకోవడానికి కాదు. అప్పటి వరకు నేను మా చిరంజీవి అంతే, మధ్యలో ఎవరు లేరు నాకు. నేను మైండ్ లో ఎంత అనుకుంటే అంత హీరోని. నేను అంటే దేర్ ఇస్ నో వన్ టు ఆన్సర్ నాకు. ఇప్పుడు నేను అప్పుడు కూడా యూనో చాలా ట్రై చేసి ఫెయిల్ అయ్యి ఏమన్నా అయి ఉండొచ్చు. బట్ దెర్ ఇస్ నో వన్ టు లైక్ పాయింట్ ఫింగర్ ఎట్ మీ, క్వశ్చన్ మీ. నా లోపల నేనేదో బాత్రూంలో కూర్చొని నరసింహ సాంగ్స్ పెట్టుకొని అట్లా ఏదో కానిచ్చేసేటోడిని. బట్ నీకు RX100 వచ్చిన తర్వాత వాట్ ఎవర్ యూ డూ, దెర్ ఇస్ హోల్ వరల్డ్ లుకింగ్ ఎట్ యూ. బిఫోర్ స్ట్రగుల్స్ అంటే అవి నాకు యాక్చువల్లీ నచ్చుతాయి. యూనో నా స్ట్రగుల్, నేను అది స్ట్రగుల్ అంత పెద్ద మాట వాడను, బికాజ్ యూనో మై పేరెంట్స్ వర్ వెల్ టు డూ. నాకు ఇప్పుడు లైఫ్ లాంగ్ నేను ఏ వర్క్ చేయకపోయినా ఐ కెన్ సర్వైవ్. ఐ మీన్ ఉండడానికి తినడానికి అయితే మై పేరెంట్స్ గేవ్ మీ దాట్. సో అందుకే నేను ఇన్ఫ్యాక్ట్ నేను కూడా పూర్తిగా ట్రై చేయకపోతే అది టోటలీ నాట్ ఫెయిర్. ఇప్పుడు ఐ కెన్ అండర్స్టాండ్. ఇప్పుడు ఇంట్లో యూనో మిడిల్ క్లాస్, లైక్ లోవర్ మిడిల్ క్లాస్ ఉండి యూనో తర్వాత చెల్లి పెళ్ళి అండ్ పేరెంట్స్, ఇలాంటి సిచ్యువేషన్లో ట్రై చేయకపోతే ఐ మీన్ ఇలాంటి వీ కెన్ యూనో అరే ఎంతన్నా ఫ్యామిలీ ఇంపార్టెంట్ కదరా అన్నట్టు. నాకు యూనో మై పేరెంట్స్ ఆర్ వెల్ టు డూ. మా అక్క నాకు ఎప్పుడో పెళ్ళి అయిపోయింది, యూఎస్లో బాగా సెటిల్డ్ ఉన్నారు అక్క బావ. సో ఐ హ్యావ్ నో రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఎన్ ఈవెన్ ఎక్సెప్ట్ ఫర్ మై సెల్ఫ్. సో ఐ వాజ్ లైక్, ఇది లైఫ్లో ఇది అనుకున్నా, చేస్తే ఇది చేద్దాం, లేకపోతే ఇంట్లో కూర్చుందాం, ఇంకా మధ్యలో ఏదొద్దు అనేది నేను 100% ఫిక్స్ అయ్యా. సో ఆ స్ట్రగుల్స్ అంటే పెద్ద స్ట్రగుల్స్ ఏం లేవు నాకు. ఐ నెవర్ హ్యాడ్ టు స్ట్రగుల్ ఫర్ ఫుడ్ ఆర్ సినిమాలకు వెళ్ళడము, ఇది చేయడము ఏమన్నా అంటే మరీ ఫ్రెండ్స్తో అడ్డగోలుగా తిరిగేది అట్లాంటివి ఎప్పుడు ఇంట్లో నువ్వు ఆల్రెడీ సంపాదించకుండా ఏం చేయకుండా బీటెక్ అయిపోయి తోటలందరూ జాబ్స్ చేస్తూ మాస్టర్స్ చేస్తూ ఇవన్నీ చేస్తున్న టైంలో ఇంట్లో నువ్వు 3,000-4,000 తీసుకొని వెళ్తా ఉన్నప్పుడు నేను అడ్డగోలుగా ఫ్రెండ్స్తో తిరుగుతా, ఎంజాయ్ చేస్తా, పబ్లోకి వెళ్తా అంటే దొబ్బంటారు. అండ్ స్కూల్లో క్లాసెస్ తీసుకునేటండి. ఫిజిక్స్. I'm a good student. అంటే NIT వరంగల్లో వచ్చింది కదా నాకు. సో అండ్ ఐ వాస్ గుడ్ ఎట్ ఫిజిక్స్ ఈవెన్ నా ఇంటర్మీడియట్ లో కూడా, ఇంటర్మీడియట్ లో లాంగ్ టర్మ్ లో కూడా. సో ఫిజిక్స్ క్లాసెస్ 10th పిల్లలకి కొంచెం వాళ్ళ ఒక సెక్షన్కి అలా వీక్లీ ఎప్పుడన్నా అంటే ఇంటి సైడ్ ఉన్నప్పుడు 2 days 3 days అట్లా వెళ్ళి క్లాసెస్ తీసుకునేటోడిని. క్లాసెస్ తీసుకొని వెళ్ళి డాడీ దగ్గర, డాడీ 3 క్లాసులు నేను NIT వరంగల్లో చదివి వచ్చా, సో గెస్ట్ లెక్చర్ కింద మినిమం 5,000 అని ఇవ్వాలి. సో ఇలాంటి డీల్స్ పెట్టుకునేటోడు. సో అండ్ స్ట్రగుల్ అన్నట్టు ఏం లేదు. అండ్ ఫ్రెండ్స్ కొంచెం హెల్ప్ చేసేటోళ్ళు, ఏదైనా కాస్ట్లీ ప్రోడక్ట్స్ కొనాలంటే ఇంట్లో వాళ్ళకి అర్థమయ్యేవి. కానీ ఇప్పుడు నాకు
ఎంత వాళ్ళు అంటే దే కేమ్ ఫ్రమ్ లైక్ వెరీ మిడిల్ క్లాస్. అంటే ఇక్కడ ఈ హైదరాబాద్ ఇదన్నీ వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళకి చెప్పులు అంటే షూస్ అంటే మ్యాక్సిమం 1000 రూపీస్ ఉంటాయి. ఇట్స్ నాట్ దట్ మాకు డబ్బులు లేవని కాదు, బట్ మాకు ఎక్స్పోజర్ అంతే ఉంది. సో నేను హీరో లాగా చేయాలి, ట్రై చేయాలంటే నా ఫేస్ వాష్లు హెయిర్ కట్ 1000 రూపాయలు 2000 ఏంట్రా, మామూలుగా మన ఇంటి వెనకాల 100 రూపాయలకి ఇవి ఉండేవి కదా. సో అట్లాంటివి ఇంట్లో అట్లాంటివి అడగడానికి ఇబ్బందిగా ఉండేవి ఇంట్లో. అప్పుడు కొంచెం ఇప్పుడు కూడా నా ఫ్రెండ్ వాడు నాతో పాటే ఉన్నాడు, సూర్య కశ్యప్ అని నా ఫ్రెండ్స్. అప్పుడు వాళ్ళు జాబ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమన్నా ఆర్డర్ పెట్టమనేటువంటి ఇంటికి. అక్క అప్పటికి యూఎస్లో ఎర్నింగ్. సో ఏమన్నా చిన్న ఏమన్నా షార్ట్ ఫిల్మ్లు ఏదైనా చేద్దాం అనుకొని దానికి ఏదైనా మనీ ఏదైనా హెల్ప్ కావాలంటే అక్కని అడిగేటోడిని. సో అట్లాంటివి ఉండేవి. అంటే అది పెద్ద స్ట్రగుల్ ఏం కాదు, ఎందుకంటే దెర్ వర్ పీపుల్ టు హెల్ప్ మీ నా థింగ్స్ చూసుకోవడానికి, ఏమన్నా ఫీజులు కట్టడానికి, దానికి దీనికి. సో ఐ వాజ్ హ్యాపీ, ఎందుకంటే అప్పుడు ఇంకా ఎనర్జీ ఎక్కువ ఉండేది. మా చిరంజీవి అయిపోవాలి అసలు వెళ్ళిపోయి అది అన్న ఎనర్జీలో ఉండేటోడిని కదా. సో ఐ వాజ్ ప్రిటీ మచ్ హ్యాపీ. అప్పుడు RX-100 రిలీజ్ అయిన తర్వాత కొంచెం ఇది వచ్చిన తర్వాత అప్పటి నుంచే యాక్చువల్ స్ట్రగుల్ స్టార్ట్ అయింది. ఈ లాస్ట్ 3-4 ఇయర్స్ మూవీస్ కొన్ని వర్క్ అవ్వకపోవడం, మనం ఒకటి అనుకున్నాం అదే ఏం చేయాలి ఇప్పుడు, నెక్స్ట్ ఈ సబ్జెక్ట్ వర్క్ అవ్వలేదు, ఇది చేయాలి. సో ద యాక్చువల్ వర్క్ అంత ఉంది కదా ఇప్పుడు. సో ఇప్పుడే ఎక్కువ ఉంది స్ట్రగుల్. అండర్స్టాండబుల్, ఎందుకంటే స్టేక్స్ పెరిగే కొద్దీ స్ట్రెస్ కూడా పెరుగుతుంది కాబట్టి. RX-100 హిట్ అయినప్పుడు ఫేమ్ అనేది ఒకటి వచ్చింది కదా, ఫస్ట్ టైం అది ఎలా హ్యాండిల్ చేశారు? ఐఎమ్ షూర్ అది హ్యాపీగానే ఉంటుంది కదా, అది ప్రాసెస్ ఎట్లా చేసుకున్నారు? ఆ ఫేస్ ఎట్లా ఉండింది? లేదు, యాక్చువల్లీ నాకు అది సింక్ ఇన్ అవ్వడానికే చాలా రోజులు పట్టింది. బికాజ్ ఆ రోజు పొద్దున్నే ముందు రోజే అదేదో ట్రైలర్ ఏదో చూసుకోవడానికి ఏదో ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళాం. ముందు రోజు 1 వీక్ బ్యాక్ ట్రైలర్ ప్లే అవుతుంది అంటే చూసుకోవడానికి వెళ్ళాం. అదే థియేటర్లో RX-100 ఇప్పుడు ప్లే అవుతుంది. సో అక్కడికి వెళ్ళా, చూద్దాము క్రౌడ్ రియాక్షన్స్ ఎట్లున్నాయి అది ఇది అని చెప్పి. నార్మల్గా నేను మా కజిన్ ఒకడు, మా డైరెక్టర్ అజయ్ భూపతి, మేము ముగ్గురం వెళ్ళాం. నేను మా కజిన్ కూడా అట్లా వెళ్ళి అక్కడ చూస్తున్నాం. సినిమా అంటే సినిమా నచ్చిందండి మీకు అది అని అడుగుతాం. సో వాడు ఎవరో అట్లా సినిమా అయిపోయింది, నేను అలా అక్కడ ఉండి ఎవరినో అడిగాను, ఏమండి సినిమా నచ్చిందా అంటే వాడు ఇట్లా చూసి రే హీరో రా అని చెప్పి ఒక్కటేసారి అందరూ వచ్చారు. అది శివపార్వతి థియేటర్ అనుకుంటా, కూకట్పల్లి. అదే ఒక్కటేసారి అందరు మీదకి వచ్చేసారు. నాకు అర్థం ఏమైంది, మీరు ఇందాక అంటే మీరు పెద్ద పట్టించుకోలేదు కానీ సడన్గా ఏమైంది అన్నట్టు అందరు ఒకేసారి మీదకి వచ్చేసారు. నేను ఆబ్వియస్లీ బౌన్సర్లు గిన్సర్లతో ఎందుకు వెళ్తా, అందరూ మొత్తం అసలు షర్ట్ అది ఇదంతా అయిపోతుంది. అప్పుడు ఆ క్రౌడ్లోనే పాపం ఎవరో అక్కడి నుంచి వెళ్ళి బైక్ తీసుకొని వచ్చి, అన్న ఈ బైక్ మీద కూర్చో నేను తీసుకెళ్తాను నిన్ను సేఫ్ ప్లేస్కి అని అంటే, ఇమీడియట్గా వెళ్ళి ఆ బైక్ మీద కూర్చుంటే 2-3 గల్లీలు అవతలు వెళ్ళి వాడు నన్ను ఆపి, అన్న ఇంత చేశా కదా మా గ్యాంగ్కి మాత్రం ఇవ్వాలి ఫొటోస్ అంటే అది అని చెప్పి వాళ్ళతో మాట్లాడి పంపించేసి అక్కడికి మళ్ళీ నా కారు తెప్పించుకొని అంత చేశా. ఏందిరా ఒక్క రోజులో ఏమైపోయిందిరా లైఫ్ అన్నట్టు ఉండింది. బట్ అది సింకిన్ అవ్వడానికి నన్ను గుర్తుపడుతున్నారు ఏంటి, నాతో ఫోటోలు దిగుతున్నారు ఏంటి, ఇలాగే ఉండింది ఫస్ట్ స్టార్టింగ్ 1-2 నెలలు. చిన్నప్పుడు యాక్టర్ అవ్వాలనుకున్నారా, స్టార్ అవ్వాలనుకున్నారా? స్టార్ అవ్వాలి. చిరంజీవి అంటే ద థింగ్ దట్ ఇన్స్పైర్డ్ మీ ఇస్ ద ఫెనామినా ఆఫ్ చిరంజీవి. అంటే ఆయన యాక్టింగ్ అవన్నీ కూడా కంబైన్డ్ అవి. ఇప్పుడు ఆయన ఎగ్జాక్ట్ ఇప్పుడు నాకు చూడాలని ఉంది సినిమాలో బావగారు బాగున్నారాలో ఆయన యాక్టింగ్ కూడా చూసా కదా, ద వే ఆయన కామెడీ కానీ ఆయన సెంటిమెంట్ చిన్నపిల్లలతో ఆయన చేసే సీన్స్ కానీ అవన్నీ నాకు ఇన్ఫ్లుయెన్స్ అయినాయి. సో ఆయన చిరంజీవి గారు యాక్టరా స్టారా అంటే వీ కాంట్ రియలీ సే, హీఈస్ అన్ యాక్టింగ్ స్టార్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్లీ. సో అన్నీ ఇన్స్పైర్ అయ్యేటోండి. బట్ నాకు స్టార్ట్ అయింది ఆయన పాటలకి డ్యాన్స్ చేస్తూ. నా స్కూల్లో మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఆయన పాటకు చేస్తే ఆబ్వియస్లీ ఆ రెస్పాన్స్ వేరుంటుంది. బొంబం బోలే అట్లాంటివి చేసినప్పుడు అమ్మ కాలేజ్ మనమే చిరంజీవిలో ఫీల్ అయిపోతాం, రామాచలకం అట్లాంటివి చేసినప్పుడు. సో డెఫినెట్లీ ఆ ఇంపాక్ట్ పడింది. కాబట్టి ద థింగ్ ఐ వాంటెడ్ టు బీ ఈజ్ నేను డ్యాన్స్ చేస్తే అరవాలి, అట్నుంచే స్టార్ట్ అయింది నాకు. ఆ చిన్నప్పుడు యాక్టింగ్ ఇంట్రికసీస్ అవన్నీ అర్థం కావు కాబట్టి. బట్ వెన్ ఐ వాజ్ ఇన్ మై కాలేజ్ నాని గారు వాజ్ డూయింగ్ వెల్. ఆయనకు అప్పుడప్పుడే పిల్ల జమీందార్ అలా మొదలైంది, ఈ ఫేజ్లో ఉండింది. సో
he was someone we used to look up to, like who want to be an actor. చిరంజీవి గారు అనేది అల్టిమేట్ ఇన్స్పిరేషన్ అయినా, అరే మన కంటే కొంచెం పెద్దోడు, ఇప్పుడు కాలేజ్లో ఉన్న పిల్లలకి ఉన్నప్పుడు నా ఏజ్ సిమిలర్ ఉంటుంది కదా, సో మనకంటే కొంచెం పెద్దోడు ట్రై చేసి ఫ్రమ్ నాన్ ఫిలిం బ్యాక్డ్రాప్ ఏదో చేశాడు, వీ కెన్ డూ సంథింగ్, అలాంటివి డెఫినెట్లీ చాలామందికి అనిపిస్తుంది. ఐ మెట్ మెనీ లైక్ దాట్. అండ్ డెఫినెట్లీ నేను ఎవరు నన్ను కలిసి నాకు ఇట్లా అవ్వాలని ఉంది సజెషన్ ఇవ్వండి, నేను ఎవ్వరికి వద్దు, చాలా కష్టంగా ఉంటుంది, అమ్మో ఎన్ని కష్టాలు ఉంటాయి, ఇట్లుంటాయి మాకంటే అది వర్కౌట్ అయిపోయింది కానీ అని ఎవ్వరికి చెప్పా. ఏం కాదు, 100% ట్రై చేయి. నాకు ఇది యాక్చువల్లీ చిరంజీవి గారు కూడా కలిసినప్పుడు చెప్పారు. నేను నా ఆయన వాటెవర్ 40-50 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కదా, 40 years పైన నా ఎక్స్పీరియన్స్లో నేను చూస్తున్నా, ఇండస్ట్రీని నమ్ముకొని 100% సిన్సియర్గా కష్టపడే వాళ్ళకి ఎప్పుడైనా సరే ఇండస్ట్రీ ఇవ్వకుండా లేదు. ఇట్స్ ఆల్వేస్ గివింగ్. ఇఫ్ బ్యాడ్ మనమేమన్నా చేస్తే అవుతుంది. ఇఫ్ యు ఆర్ నాట్ బీయింగ్ సిన్సియర్, ఇఫ్ యు ఆర్ నాట్ బీయింగ్ ట్రూత్ఫుల్, ఇఫ్ యు ఆర్ నాట్ బీయింగ్ ఆనెస్ట్, దానివల్ల ఏమన్నా అవుతుందేమో కానీ సిన్సియర్గా ఉన్న ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీ అయితే చేస్తుంది. యూ విల్ నాట్ గో ఎంప్టీ హ్యాండెడ్. ఐ హ్యావ్ సీన్ లైక్ hundreds of people or millions of people in my journey అన్నారు. సో దట్ స్టేడ్ విత్ మీ. రిలీజ్కి మీకు ఏమైనా లైక్ ప్రతి యాక్టర్కి ఏదో ఒక ఉంటుంది కదా, మురుగదాస్ గారు ఉన్నారు, రిలీజ్ అయ్యేటప్పుడు ఎల్లో షర్ట్ వేసుకుంటారంట. వాట్ ఈస్ యువర్ రిలీజ్ డే ప్రాక్టీస్? అప్పుడు ఫస్ట్ 2 సినిమాలు 3 సినిమాలు ఆర్ఎక్స్ అనే రిలీజ్ రోజు షర్ట్ వేసుకున్నా. అది వేసుకున్న తర్వాత కూడా సినిమా పోయిన తర్వాత ఆపేసాయి. సో ఇప్పుడు ఏం లేదు ఇక. నిద్ర పడుతుందా కార్తికేయ అసలు ముందు రోజు? మోస్ట్లీ కష్టమే, బట్ ఐ ట్రై నో నిద్రపుచ్చేది ఇలాగే ఏమన్నా చేసుకొని రాత్రి అట్లీస్ట్ హ్యావ్ సంథింగ్, ఈట్ సంథింగ్. ఓకే. వాట్ డస్ కార్తికేయ డూ వెన్ హీ వాంట్స్ టు చిల్? I have my friends from college, అంటే బీటెక్ నుంచి కూడా వాళ్ళే. I meet them. ఇప్పుడు సూర్య is working with me only, and Kashyap Gadu, I mean he is in US but he keeps visiting, so I have very small set of friends. And of course I like my wife, she is also from my college only. Yeah, so మా group anta మా college group ఏ ఉంటది. సో వీఆర్ ప్రిటీ మచ్ ముందు నుంచి అదే గ్రూపు, ఇప్పుడు అదే గ్రూపు. సో ఫ్రెండ్స్ అండ్ చిల్ కొట్టిన వాళ్ళతోనే, ఎంజాయ్ చేసిన వాళ్ళతోనే. వీఆర్ హియర్ ఫర్ టు డిస్కస్ బజే వాయువేగం, మీ 11th మూవీ కదా? యా, గ్యాంగ్ లీడర్ వాళ్ళమే కలుపుకుంటే 11th మూవీ. అండ్ బేసికలీ మనం ఈ కార్లో చేస్తున్న దానికి రీజనే ఈ కార్ని మీరు మూవీలో వాడారు. వాట్ ఈస్ యువర్ కార్స్కి మీకు ఉన్న రిలేషన్షిప్ ఏంటి? వెల్, అంటే ఐ ఆల్వేస్ డ్రోవ్ కార్స్ ఓన్లీ. I-20 నుంచి స్టార్ట్ చేసి దెన్ మా గ్యాంగ్ లీడర్లో కార్స్కి నాకు మంచి రిలేషన్. అంటే నా గ్యాంగ్ లీడర్ సినిమా అన్నిటికంటే ఎక్కువ ఏం ఎంజాయ్ చేస్తుండే తెలుసా? వెళ్తే అక్కడ డ్రైవ్ చేయడానికి బెంట్లీలు, జాగ్వార్లు పెద్ద పెద్దవి, ఇవన్నీ నాకు రేస్ కారు, ఇది యాక్చువల్ రేస్ కారు. డ్రైవ్ ద హోల్ థింగ్ పాజిటివ్, బట్ ఆ లాస్ట్ పార్ట్ ఒక డ్రైవ్ చేసా. ఓకే ఓకే. లైక్ వేరే స్టాప్ అండ్ కమ్ కదా, అది అక్కడ వరకు డ్రైవ్ చేసా. సో ఇవన్నీ మస్తు ఎంజాయ్ చేస్తుండే నేను. సో ఐ మీన్ కార్స్ అనేసి నేనంతా మరీ ఆ టైప్ కూడా కాదు. డ్రీమ్ కార్స్, కార్ అన్ని మెషిన్ మీద అది ఉండడం అంత లేదు, అంత కార్ మీద ఫెనటిక్ అంటారు కదా, అంత సీన్ ఏం లేదు. బేసిక్గా యూనో అంటే నేను వస్తువులన్నింటినీ ఎట్లా చూస్తా అంటే, వీ బాట్ ఇట్, సో దే మస్ట్ బి ఆర్ సర్వెంట్స్ కదా. ఇప్పుడు ఆ కారు కానీ ఫోన్ కానీ దానికి గీత పడిపోతే మనం విలువిల్లాడిపోద్దని నా ఫీలింగ్. మా డాడీ ఏమంటే, నువ్వు ఎక్కువ సంపాదిస్తే మీకు మీ డాడీ కొని ఇచ్చాడు కారు కాబట్టి నీకు ఎట్లా అనిపిస్తుందిరా అంటాడు. ఇప్పుడు నేను కొనుక్కున్నా కదా, ఇప్పటికీ అలాగే ఉంటుంది. అందుకే ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నా రేంజ్ రోవరా? ఇప్పుడు రేంజ్ రోవర్ ఉంది. ఓకే ఓకే. సో అంత కార్ ఫెనటిక్ ఏం కాదు. ఐ ఫీల్ లైక్ యూనో సేఫ్టీ ఉండాలి, ఆబ్వియస్లీ డ్రైవ్ స్మూత్ ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ అపార్ట్ ఫ్రమ్ దట్ నేను ఆ కార్కి గీత పడిపోతే ఏదన్నా అనుకోవడం, ఆ కార్ నా కార్ అనుకొని ఏదో ఫీల్ అయిపోవడం, అంత ఫీలింగ్స్ ఏమి ఉండవు నాకు. మనం డబ్బులు ఇచ్చి కొనుక్కున్నప్పుడు అది మనల్ని చూసుకోవాలి, కానీ అది సరిగ్గా మనం ఎందుకు దానికి పనోళ్ళలాగా ఉంటూ రోజు అది బాగుందా అని చూసుకుంటూ నాట్ సో మచ్ ఇంటూ ఇట్. బట్ యా,
కమింగ్ టు దిస్ మూవీ కార్, దిస్ కార్ ఐ రియలీ ఎంజాయ్డ్. మంచి జాగ్వార్ కార్. అండ్ ఈ కార్కి వచ్చిన పాస్ట్ ఉంది. ఏంటి? ఇట్ వాస్ ఓన్డ్ బై మిస్టర్ ప్రభాస్ గారు. ఓ వావ్, ఓకే సో ఇట్ వాస్ హిస్ ఎక్స్ కార్. ఓకే, ప్రభాస్ గారు ఎక్స్ ఇది. తప్పేలు ఇదే. ప్రభాస్ గారు ఎక్స్ ని డ్రైవ్ చేస్తున్నా డ్రైవ్ కాదు, రైడ్ అయితే ఇట్స్ ఓకే, చాలా డబల్ ఫీలింగ్ అయిపోద్ది. సో అప్పుడు డెలింగ్ నేనేం చేసా, డెలింగ్ కట్టాడు. బజే వివేకం యూవి క్రియేషన్స్ కదా, లైక్ ప్రభాస్ గారు ఇన్వాల్వ్ అవుతారా? No, he isn't involved in the production. So it's all done by Pramod garu and Vamsi garu, Vicky garu. వీళ్ళు ముగ్గురే చూసుకుంటారు. అంటే మేబీ ప్రభాస్ గారు చేసే మూవీస్ కి ఇన్వాల్వ్ అవుతారేమో, బట్ మా మూవీలో there was nothing like a proper involvement as such. Probably I mean I did not meet him yet also actually. Never met him. Okay. So I'm hoping to meet him some before the release. Let's see. ఓకే, వాట్ ఈ సినిమాలో ఏంటి ఎగ్జైట్ చేసింది? అండ్ ఆల్సో ఆల్మోస్ట్ ఒక 2 years నుంచి వర్కింగ్ ఆన్ ద ఫిల్మ్ కదా? Yes. I've signed this before Bedurlanka. ఓకే, వాట్ ఎగ్జైటెడ్ యూ? ఏం ఎగ్జైట్ చేసింది మూవీలో అండ్ ఎందుకు డిలే? ఫస్ట్ థింగ్ ఎగ్జైట్ చేసిందంటే ఒక యాక్టర్గా నేను వాట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఐఎమ్ లుకింగ్ ఎట్, వాట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ ఐ వాంట్, వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ ఐఎమ్ లుకింగ్ ఎట్, అవన్నీ సినిమాకి పర్ఫెక్ట్లీ సెట్ ఉన్నాయి. డౌన్ ది లైన్ 10 years నేను ఏం చేద్దాం అనుకుంటున్నానో దానికి ఇప్పుడు నేను ఎలాంటి సినిమా చేయాలో ఇది అలాంటి సినిమా. ఓకే, సో ఎలాంటి సినిమా ఎక్స్ప్లెయిన్ చేయండి. స్టార్ వెహికల్ లాంటిదా? స్టార్ ఇప్పుడు ముందు జనరేషన్లో స్టార్స్ అవ్వడానికి మూవీలో ప్రాపర్ డాన్స్ చేయాలి, ప్రాపర్ ఫైట్స్ చేయాలి, డైలాగ్ బాజీ కరెక్ట్గా ఉండాలి, ఇవి ఉండాలి. ఇప్పుడు అవి కొత్త హీరోస్ ఇన్ ద సెన్స్ మాలాంటి యంగ్ హీరోస్ బ్యాచ్ చేస్తే క్రింజ్ కొడుతుంది అలాంటి పనులు మేము చేస్తే. కానీ ఎట్ ద కమర్షియల్ మాస్ ఫిల్మ్ షుడ్ నాట్ డై. అండ్ ఫ్రాంక్ చెప్పాలంటే అది అవుదామనే వచ్చింది కదా, స్టార్ అని చెప్పారు కదా. స్టార్ అని ఐ ఆల్రెడీ లైక్ అడ్మిటెడ్ దట్. సో నా ఇంటెన్షన్ ఏంటంటే టు క్రియేట్ that commercial cinema what this age actors can do to be there in 10 years. సో ఇప్పుడు డైలాగులు ఎక్కువ చెప్పేసి న్యాచురల్గా లేకుండా ఆర్ కట్ చేస్తే హెయిర్ కట్ ఇవన్నీ చేంజ్ అయిపోయి సాంగ్ ఎక్కడో వచ్చి ఫారెన్ సాంగ్లు ఇప్పుడు అవన్నీ నేను ఇప్పటికీ మహేష్ బాబు గారు చేస్తే ఎంజాయ్ చేస్తా. ఆయన కట్ చేసి సడన్గా ఎక్కడికో వెళ్ళాడని నాకు, బికాజ్ ఐ గ్రూ అప్ వాచింగ్ హిమ్. బట్ ఇప్పుడున్న ట్రెండ్కి అది కరెక్ట్ కాదు. ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు డూ ఇట్ ఫ్రెష్, దట్స్ నాట్ ది వే. బట్ సినిమాలో నీకు ఆ ఇంటెన్సిటీ ఉండాలి, సినిమాలో హీరో క్యారెక్టర్ ఉండాలి, ఇట్ షుడ్ బి హీరోయిక్, హీ షుడ్ సాల్వ్ బిగ్ ప్రాబ్లమ్స్. అండ్ ఒక నా సింపుల్ ఫండా చెప్పాలంటే నార్మల్ గైజ్ ఫేసింగ్ ఎక్స్ట్రాడినరీ ప్రాబ్లమ్. హీ షుడ్ బి అ గై మన ఇంటి చుట్టుపక్కలే ఉండాలి, కొంచెం మనలో స్కిల్డ్ వాడు, మనలో ఎవరో ఇప్పుడు ఈ సినిమాలో హీస్ ఎ వెరీ మిడిల్ క్లాస్ గా వాంట్స్ టు బి ఏ క్రికెటర్, ఇంటర్నేషనల్ క్రికెటర్లో అయ్యే రేంజ్ టాలెంట్ ఉన్నాడు. హీ మైట్ బి మన ఇంట్లో ఉండొచ్చు వారు పక్క ఇంట్లో ఉండొచ్చు. వాడికి ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని డీల్ చేసే విధానం ఉంటుంది కదా, అందులో తెలియకుండా కొంచెం అండర్లైయింగ్ హీరోయిజం ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఆన్ ద ఫేస్ హీరోయిజం, బట్ హీ స్టార్ట్స్ ఆఫ్ లైక్ ఎ వెరీ నార్మల్ గై అండ్ యాజ్ ద స్టోరీ ప్రోగ్రెసెస్ ఆ కాన్ఫ్లిక్ట్స్ని తను సాల్వ్ చేసే విధానంలో నీకు వాడు హీరోయిక్ కనిపిస్తుంది. ఓకే. సో యూనో ఆ సినిమాలో లైక్ ఫైట్ ఉండొచ్చు, ఆర్ ఇట్ మైట్ బి అ ఫ్యామిలీ స్టోరీ, ఏదన్నా అయి ఉండొచ్చు, ఆర్ యాక్షన్ మూవీ అయి ఉండొచ్చు. ఇప్పుడు మేము మా దాంట్లో ఇట్స్ మోర్ ఆఫ్ అన్ ఎమోషనల్ మూవీ, ఎమోషనల్ డ్రామా థ్రిల్లర్ అనుకోండి. సో థ్రిల్ ఉంటుంది, ఆ క్యాట్ అండ్ మౌస్ చేజ్ ఉంటుంది, యూనో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఇది ఉంటుంది, ఎమోషన్ స్ట్రాంగ్ ఉంటుంది, ద పర్పస్ వాట్ హీఈస్ డూయింగ్ అండ్ ద వే హీ డీల్స్ ద ప్రాబ్లమ్స్ వెరీ న్యాచురల్గా ఉంటుంది. ఇప్పుడు ఒకటే ముందు హీరో కొట్టి కలద్దాలు పెట్టుకున్నాడు అనుకో, అది ఇప్పుడు సడన్ గా చేస్తే అది క్రింజ్గా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎలా చెప్పాలి, నేను ఏదో చేస్తున్నా, సమ్ గన్ షాట్ తీసుకోవాలి, నాకు సన్ గ్లేర్ పడుతుంది, ఐఎమ్ అనేబుల్ టు సీ ద క్లియర్ విజన్ లేదు, నేను గ్లాసెస్ పెట్టుకొని షూట్ చేశా. లాజిక్ బేసికలీ దిస్ విల్ గివ్ యూ మన దగ్గర ఉండేది ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పా. సో దట్స్ హౌ ఐ ఫీల్. అంటే ఇదంతా నేను నాకేసుకున్న ఈక్వేషన్, ఇట్ నీడ్ నాట్ బి
ద ట్రూత్ యూనివర్సల్ ట్రూత్ ఫర్ ఎవ్రీవన్. yeah. బట్ నేను వేసుకుంది ఏంటంటే ఫైండ్ దోస్ థింగ్స్ ఇన్ ద స్క్రిప్ట్ వేర్ ఇట్ లుక్స్ వెరీ న్యాచురల్ yet it looks heroic. ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంది కదా. ఇప్పుడు ఒక న్యూ ఏజ్ ట్రెండీ సినిమా లాగా ఉండాలి, yet it should be that it should have the emotion. And the commercial cinema is like emotional cinema for me. What emotion does it make me feel అని. సో ఆ ఎమోషన్ స్ట్రాంగ్ ఉండాలి అండ్ రిలేటబుల్ ఎమోషన్ ఉండాలి. కొత్త సినిమా అంటే ఏదో తెలియని థింగో, మనకి ఇప్పటివరకు చూడండి ఏదో అలాంటిది. సో ఆబ్వియస్లీ అది కూడా మంచి విషయమే, అది కూడా దట్స్ అ కైండ్ ఆఫ్ సినిమా. బట్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఎట్ ఈస్ what an emotion which everyone can understand, relate to, be it a father, sister, mother or a career. ఇలాంటి మనకు తెలిసిన ఎమోషన్ డీల్ చేసే విధానం షుడ్ బి లైక్ వెరీ ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టు. వన్ ఎగ్జాంపుల్ ఐ కెన్ గివ్ ఇస్ ఖైదీ. పర్ఫెక్ట్. యా లైక్ కోర్ ఎమోషన్ ఏంటి, హీరో హిస్ డాటర్. దానికి ద వే హీ ట్రీటెడ్ ఆ ప్రాబ్లంలో పడడం, హౌ హీ సాల్వ్స్, వాట్ హీ డస్, నీకు ఎక్కడ ఆ హీరో పని కోసం తను సాల్వ్ చేసుకునే వాటి కోసం చేస్తున్న పనులు హీరోయిక్గా ఉంటాయి, కానీ నేను హీరోని అని ఆన్ ది ఫేస్ చెప్పడు. హీరో కాబట్టి వాడు ఆ పనులు చేయడు, ఆ పనులు చేయడం వల్ల వాడు హీరో అవుతాడు. రైట్, వెరీ వెల్ సెడ్. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఎట్ రైట్ నౌ, ఆ కైండ్ ఆఫ్ సినిమా. సో దిస్ సబ్జెక్ట్ వెన్ ఐ హర్డ్, అంటే ఇనీషియలీ మేము లైక్ కొంచెం వేరే లైన్ అనుకున్నాం, అంటే ఈ లైన్ ఇదే, ట్రీట్మెంట్ వేరేలాగా అనుకున్నాం, లైక్ ఫన్ గా అలా అనుకున్నారా? బికాజ్ ట్రైలర్ కొంచెం సీరియస్ గా ఉంది, కామెడీ ఉండదు మూవీ. ఎగ్జాక్ట్లీ, దేర్ ఇస్ నో కామెడీ ఇన్ ద ఫిల్మ్. అంటే ఈ సినిమాకి కామెడీ వుడ్ బి అన్నెసరీ. దట్ వుడ్ మేక్ ఇట్, అంటే ఒక ఎక్స్ట్రా ఐటమ్ యాడ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. ఈ మధ్యలో జోక్స్ ఎందుకు చెప్తున్నారు బ్రదర్ అన్నట్టు ఉంటుంది. సో కామెడీ కాదు, క్యారెక్టరైజేషన్లో చిన్న చిన్న చేంజెస్, లైక్ ప్రిటీ మచ్ స్టోరీ అదంతా సేమే. సో నేను ప్రశాంత్ ఇస్ డైరెక్టర్. సో నేను వన్స్ హీ నరేటెడ్ మీ, ఐఎమ్ లైక్ దిస్ ఇస్ పర్ఫెక్ట్లీ in the area of where what I want to do, what kind of cinema I am waiting for. See yourself in. Yes. So at this point of my career, so I was like, yeah, this is what we are doing. అని దాంట్లో ఆ క్యారెక్టర్ ఏం చేయొచ్చు, ఎలాంటి సిచ్యువేషన్స్ రావచ్చు, వి డిస్కస్. అండ్ ప్రశాంత్ కేమ్ అప్, ఒకసారి మా మీటింగ్ అయ్యి ఫైనల్ అయిన తర్వాత ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ దిస్. దెన్ హీ కేమ్ అప్ విత్ సమ్ న్యూ స్టఫ్ విచ్ వాజ్ రియలీ ఎక్సైటింగ్. ఇంకా అప్పటి నుంచి ఐ థింక్ ఐ ఫెల్ట్ లైక్ ఫైండింగ్ డైరెక్టర్స్ లైక్ ప్రశాంత్. అంటే ఇప్పుడు వాళ్ళు మన ఏజ్ గ్రూప్ ఉంటారు, దిల్ బీ ఇన్ దర్ 30s, మనం చూసిన పోకిర్లు అవి చూసి పెరుగుంటారు. సో వాళ్ళ అండ్ ఆ న్యూ ఏజ్ థింగ్ ఉంటుంది, అండ్ వాళ్ళ ఆ సినిమా మనం చిన్నప్పుడు చూసిన సినిమాలో ఎమోషన్ ఉంటుంది కదా, ఆ ఎమోషన్ ఉంటుంది. సో ఐ థింక్ హీఈస్ వన్ సచ్ డైరెక్టర్ అమాంగ్ ద, హిస్ ఫస్ట్ మూవీ, ఇప్పుడే తన గురించి ఎక్కువ ఏం చెప్పకూడదు, ఆఫ్టర్ రిలీజ్ చెప్పాలి. బట్ దెన్ నా ఫీలింగ్ చెప్తున్నా, ఈ యంగ్ గ్రూప్లో ఇట్లాంటి క్రాక్ చేసిన కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు కదా, అందులో ప్రశాంత్ ఒకడు. సో ద వే హీ క్రాక్ బోత్ ఆఫ్ ఇట్, that is one main thing which really excited me. And delay actually the other question was delay, right? Yeah, this was the reason I did this film, and I'm really looking forward for the release. Delay, I signed this before we were about to start this షూటింగ్. ఆ ఫస్ట్ షెడ్యూల్ అలా అయిపోయే టైంకి మేము కొంచెం ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ షూట్ ఒకటి అయిపోద్ది అనుకున్నాము. సో దాన్ని బట్టి నేను బెదుర్లంకకి డేట్స్ ఇచ్చా. అండ్ బెదుర్లంకకి నా హెయిర్ చాలా షార్ట్ ఉంది, దీనికి లాంగ్ హెయిర్ ఉంటుంది. సో నాకు కొంచెం వెయిట్ చేయించాను. బట్ దెన్ అక్కడ అజయ్ ఘోష్ గారి డేట్స్, నేహా డేట్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ఐ హ్యాడ్ టు కట్ మై హెయిర్ అండ్ దెన్ మళ్ళీ దీనికి అది విగ్గు పెట్టి మేనేజ్ చేయలేము, ఎక్స్టెన్షన్ లాంటిది పెట్టి చూసా, దరిద్రంగా ఒక ట్రై అయితే ఏంది ఎవడో లాగా అన్నట్టు కుదరలే. అంటే అది అంటే మేబీ మొత్తం హెయిర్ విగ్ అయితే ఓకే, ఈ పార్ట్ వరకు పెడితే అది ఏదో అతికిచ్చినట్టు సల్మాన్ రాజు లాగా. అండ్ ఐ లైక్ కార్తికేయ, మీరు చెప్పినట్టు 2000s మూవీస్ ఉండేవి కదా, అవి ఒక వైబ్. నేను మొన్ననే ఇంట్లో కేబుల్ పెట్టించుకున్నాను అనమాట, ఫైబర్ తీసుకుంటే జియోది. ఇప్పుడు నేను కేబుల్ టీవీ చూస్తున్నా. ఓకే, ఐ వెంట్ బ్యాక్ టు జెమినీ కామెడీ, జెమినీ మూవీస్, స్టార్ మూవీస్, స్టార్ మా గోల్డ్.
అయ్యి బాబా ఆ టైంలో మనం అవేగా టీవీలో చూసి అవే చూసేటోళ్ళం. ఓటీటీ వచ్చాక నాకు తెలిసి నేను ఎప్పుడైనా ఇప్పుడు టీవీ పెడితే ఐ మీన్ షూటింగ్స్కి వెళ్ళినప్పుడు హోటల్లో ఉన్నప్పుడు అక్కడ ఉండదు కదా, అక్కడ టీవీ టీవీ కేబుల్ ఉంటది కేబుల్ ఉంటది, అక్కడ కేబుల్ పెట్టుకొని చూస్తే మధ్యలో అడ్వర్టైజ్మెంట్ ఎందుకు వస్తుంది, మధ్యలో సినిమా ఎందుకు ఆగుతుంది, సరే ఓటీటీలో చూసి చూసి అలవాటు అయిపోయింది అన్నట్టు అయింది మనకి. సేయింగ్ దోస్ మూవీస్ హ్యాడ్ అ వైబ్. ఇప్పుడు మూవీస్లో నాకు నిజంగా అంటే అప్పుడు ఫిల్మ్ మేకర్స్ అందరూ, అంటే ఇది నా థియరీ అనమాట, అప్పట్లో డైరెక్టర్స్ ఉండేవాళ్ళు కదా, శ్రీను వైట్ల గారు కానివ్వండి, వీళ్ళందరూ లైక్ ప్రాపర్గా వాళ్ళు ఒక 5-6 years అసిస్ట్ చేసి షార్ట్ డివిజన్ అని ట్రెడిషనల్ వేలో నేర్చుకుని వచ్చి, అంటే అదొక్కటే కరెక్ట్ వే ఫిల్మ్ మేకింగ్ అని నేను చెప్పను, బట్ ఆ క్రాప్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ అందరూ ఫిల్మ్ మేకింగ్లో చాలా బేసికలీ రాడ్ తేలి వచ్చాక వాళ్ళకి కరెక్ట్గా ఉంటుంది అనమాట షార్ట్ డివిజన్. ఒక సీన్కి ఇది కరెక్ట్ షార్ట్లో టక్ 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 రీల్ కూడా అప్పుడు రీల్సే కదా ఫిల్మ్ కాబట్టి ప్రిసైజ్గా ఉండేది మొత్తం. ఇప్పుడు ఫిల్మ్ మేకర్స్కి ఆ షార్ట్ డివిజన్ అది చాలా మిస్ అవుతుంది అని నాకు అనిపిస్తుంటుంది. అంటే ఒక రీజన్ ఏంటంటే దాన్ని అవ్వడానికి ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ కొంచెం ఈజీ అయింది కంపారిటివ్లీ, బికాస్ టోటల్ డిజిటల్ అయిపోయింది, ఎనీవన్ హ్యావింగ్ ఎ ఫోన్ కెన్ డూ. అబ్సల్యూట్లీ. దానివల్ల నీకు అడ్వాంటేజ్ ఒకటి ఏమైందంటే ట్రెడిషనల్ వే బ్రేక్ చేసి ఏదైనా చేస్తున్నారు, ట్రయింగ్ సంథింగ్ న్యూ, ఖచ్చితంగా, అండ్ దట్ ఈస్ అడ్వాంటేజ్ కూడా ఉంది. బట్ నాకు కనిపిస్తుంది మన 2000s మూవీస్కి ఇప్పటికి మోర్ దెన్ షార్ట్ డివిజన్, ద ఎమోషన్ ఇన్ ద ఫిలిమ్స్. నీకు ఆ మూవీస్లో ఇప్పుడు వెంకీ మనం మస్త్ కామెడీ ఎంజాయ్ చేస్తాం, బట్ నీకు యాజ్ సచ్ ఆ మూవీ కూడా క్లాసిక్ ఉంటుంది. అది యూనో ఆ థ్రిల్ పార్ట్ కానీ, యూనో హీరోకి హీరోయిన్కి లవ్ స్టోరీ, వాళ్ళిద్దరు ఎట్లా కలిశారు, ఫైనల్లీ ఏం జరిగింది, హీ హ్యాడ్ టు సేవ్ ద హీరోయిన్. నీకు ఏ బీట్ పోకిరి ఆర్ ఎనీ మూవీ మనం చూసిన టైంలో ఐటమ్స్ ఎంత బాగున్నా, కామెడీ కానీ సాంగ్స్ కానీ డాన్స్, ద ఎమోషన్ యూస్ టు బి లైక్ రియలీ స్ట్రాంగ్ ఇన్ ద ఫిల్మ్. ఎగ్జాక్ట్లీ. సో అందాక మీరు డ్రామా గురించి మాట్లాడుతున్నారు కదా, అది అందరి వాడు సినిమా గుర్తుంది కదా, ఆ సినిమా వచ్చినప్పుడు ఫ్లాప్ అంటారు, ఫ్లాప్ యావరేజ్ హిట్ కాలేదు ఆ సినిమా, కానీ ఆ సినిమా ఇప్పుడు కామెడీస్ చూస్తే అల్టిమేట్ ఉంటుంది. అంటే అప్పుడు మనకి చిరంజీవి గారు శంకర్ దాదా తర్వాత రిలీజ్ అది, అంటే అది బాగాలేదని కాదు కానీ అప్పటిలో చిరంజీవి గారి సినిమాలు బాగాలేదు అంటే ఏంటి, ఫ్లాప్స్ అంటే ఏంటంటే 50 days 50 days 100 days అంటే 150 days కాకుండా ఆ 50 days 75 days ఆడి మనకి ఆ సినిమాలు నచ్చినంత ఇది నచ్చలేదు. అవి యాక్చువల్లీ యూనో ఇప్పుడు కన్వర్ట్ చేసుకుంటే ఆ మనీ కానీ అది కానీ 200 కోట్లు ఉంటాయి అందరి వాడులు, అవి కూడా ఇన్ఫ్లేషన్ వేసుకొని చూసుకుంటే అందరి వాడు, జై చిరంజీవి రెండు యాక్చువల్లీ ఎక్కువ వర్క్ అయినవి కాదు. కానీ మనం అంటే చిరంజీవి గారి ఫ్లాప్ అనేది కూడా యాక్చువల్లీ నార్మల్ సినిమా ట్రేడ్ ప్రకారం బ్లాక్ బస్టర్ అట్లా ఉండింది మన చిన్నప్పుడు. అదే అందరి వాడు, జై చిరంజీవి కూడా అవి అప్పట్లో అండర్ పర్ఫార్మర్స్ అయినా కూడా దే ఆర్ ఎక్సలెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్స్. కార్తికేయ అందరి వాడులో డ్రామా ఉంటది, అసలు అల్టిమేట్ డ్రామా అది. ఎన్ని జన్మలైన సిద్ధార్థ్ అంటే సన్ ఆఫ్ గోవిందరాజు, అయ్యో అండ్ డిఎస్పి మ్యూజిక్ కొడితే కదా అసలు అది. కానీ జైచంద్ర కానీ ఐ మిస్సింగ్ దోస్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్. కామెడీ అదంతా ఏమున్నా ద కోర్ ఎమోషన్ ఆఫ్ ద ఫిలిం కదా, ఆ పాయింట్ అయితే చాలా స్ట్రాంగ్ ఉండేది ప్రతి మూవీలో. ఐ ఫీల్ అది ఈ మధ్య అప్పుడున్నంత ఎక్కువ లేదు, ఫ్రీక్వెన్సీ అంటే స్టైలైజ్డ్ మీద లేకపోతే ఇవన్నీ అవుతున్నాయి, దట్ ఈస్ వెరీ గుడ్, అది అవ్వాలి. బట్ ఎంతైనా మన ఎమోషన్ ఏదైతుందో మన కమర్షియల్ ఎమోషన్ దాన్ని పెట్టుకొని యంగ్ డైరెక్టర్స్ చేయడమే యూనో లాంగ్ రన్లో కామెడీ విల్ వర్క్, థ్రిల్ విల్ వర్క్, ఐ మీన్ దాని ఏమంటారు ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థింగ్ విల్ వర్క్, న్యూ ఏజ్ మేకింగ్ విల్ వర్క్. బట్ ద ఎమోషన్ దట్ యూ వాంట్ టెల్ ఆడియన్స్ అది నీకు 100% టు ద పాయింట్ ఉంది అని అంటే దట్ విల్ టేక్ సినిమా ఫార్వర్డ్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి ఇట్లాంటి థ్రిల్లర్స్ వీటికి ఇన్సైటింగ్ ఇన్సిడెంట్ అనేది ఒకటి ఉంటుంది కదా, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది ఏం జరుగుతుంది అంటే ఒక 45 minutes తర్వాత స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 45 minutes ఒక రొమాంటిక్ ట్రాక్ అని చెప్పి కూర్చోబెడతారు, ఏమైనా అంటే క్యారెక్టర్ ఇంట్రడక్షన్, బ్రీదింగ్ స్పేస్ అంటారు. బట్ ఆ 45 minutes కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. మళ్ళీ ఇంటర్వెల్కి ఒక బ్యాంగ్ ఇస్తారు, మళ్ళీ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక 10 minutes మళ్ళీ ఒక పాప్కార్న్ తెచ్చుకున్నారు, అన్ని తెచ్చుకున్నారు, కూర్చోండి ఒక 10 minutes మళ్ళీ కూర్చోబెడతారు. సో బజేబాయ్ వేగం ఎలా ఉండబోతుంది? సో ఈ ప్రాబ్లం డెఫినెట్లీ ఆ థ్రిల్లర్ మూవీస్ లో ఉంటుంది. సో మేము ఇది డిస్కస్ కూడా చేసాం. సో వాట్
దట్ వాట్ వీ టుక్ ఈజ్ యా డెఫినెట్లీ నీకు కోర్ అంటే ఇంకా నీకు కాన్ఫ్లిక్ట్ ప్రాపర్గా స్టార్ట్ అయిపోయి ఇంకా నీకు పేస్ అందుకోవడానికి డెఫినెట్లీ ఆ టైం తీసుకుంటుంది మూవీ. బట్ దెన్ ఈవెన్ ద ఇనీషియల్ పోర్షన్స్ ఆఫ్ ద ఫిలిం వేర్ వాడి లైఫ్ ఆబ్వియస్లీ తన లైఫ్ ఇంట్రడ్యూస్ చేసి ఇదన్నీ చేసేవి కూడా దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఎమోషన్ అండ్ స్క్రీన్ ప్లేలో అది తీసుకున్న అంటే సినిమాలో నీకు సినిమా స్టార్ట్ అయిన 5-10 నిమిషాల కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇట్ స్టార్ట్స్ ఓకే ఆల్రెడీ నీకు సినిమాలో దెర్ విల్ బి సంథింగ్ టు ఫాలో, సమ్ ప్రాబ్లమ్ టు అడ్రస్, ఇది ఏం జరుగుద్ది మరి, అరే ఇది అయితే మరి ఇది ఎలా అనేది నీకు సినిమా స్టార్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ వచ్చిన 10 నిమిషాలకు స్టార్ట్ అయిపోతుంది. ఓకే సో ఆ స్క్రీన్ ప్లేలో ఆ కేర్ తీసుకున్నాం. అండ్ లవ్ స్టోరీ పార్ట్ కూడా స్టోరీలో బ్లెండ్ అయి ఉంటుంది. ఇట్స్ నాట్ అన్ ఎక్స్ట్రాగా పెట్టి వీడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది దాంతో అలా మాడుతూ ఉంటాడు, అది వచ్చినప్పుడల్లా కొంచెం రిలాక్సేషను అలా కాకుండా ఇట్ వుడెంట్ బి లైక్ ఓకే ఇప్పుడు కాసేపు హీరోయిన్, ఇప్పుడు కాసేపు ఇది, అలా అయితే ఉండదు. ఇట్ విల్ బి బ్లెండెడ్ ప్రాపర్లీ ద స్టార్టింగ్ 40 minutes కూడా. ఓకే ఓకే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి బజే వాయువేగం నుండి? ఐ రియలీ పర్సనల్ అంటే ఈ సినిమా విషయంలో నేను చాలా పర్సనల్గా వర్క్ అవ్వాలని కోరుకుంటున్నాను. బెదుర్లంక ఫర్ మై చెప్పినప్పుడు ఫర్ మై కెరియర్ యాజ్ సచ్ ఫర్ మై సక్సెస్ దిస్ ఈజ్ వాట్ సంథింగ్ ఐ వాంట్ టు డూ. దిస్ ఈజ్ వాట్ సంథింగ్ దిస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఎట్. అండ్ నేను ఇందాక చెప్పిన నా ప్లాను 10-year ప్లాను అట్లాంటి వాటికి దిస్ మూవీ అంటే స్టార్ట్ మొదలు ఇప్పుడు మీకు చిన్న సైజులో ప్రాపర్ కమర్షియల్ సినిమాలు ముందు ఉండేవి. రవితేజ గారి ఇనీషియల్ డేస్ అట్లాంటి టైంలో ఆర్ బిఫోర్ దే బికేమ్ స్టార్స్, ఈవెన్ బిఫోర్ నాని బికేమ్ హ్యూజ్. చిన్న సినిమాల్లో హి యూజ్డ్ టు హావ్ దోస్ అవి చిన్న మాస్ సినిమాలు ఉండేవి కదా, చిన్న కమర్షియల్ సినిమాలు, అది చిన్నవంటే మరీ చిన్నవి కాదు, అట్లీస్ట్ ఒక మరీ స్టార్స్ లెవెల్స్ కి కాకుండా వెంకీ రేంజ్ మూవీస్ ఉంటాయి కదా, అట్లాంటి మూవీస్ మనకి ఈ మధ్య ఐఎమ్ నాట్ సీయింగ్ దెమ్ హ్యాపెనింగ్. ఐదర్ ఒక అంటే మూవీలో ఒక ఎలిమెంట్ పెట్టుకోవడం ఆర్ సంథింగ్ ఒక న్యూ ఏజ్ థింగ్ ఏదన్నా ఉండడం అలాంటివి ఉన్నాయి. కానీ ఇది ఇట్స్ అండ్ that is what something that is there inside me from my childhood. I'm not saying this like with pride or atla being pompous, but that is what ante na lopal kade inki undi. the commercial cinema adi nenu అంటే I generally don't like when people look down upon commercial cinema or they say are okay అందులో ఏముందిరా రొటీన్, ఏమన్నా డిఫరెంట్ ఏం చేయాలి, ఇప్పుడు డిఫరెంట్ చేయాలిరా, రొటీన్ ఏం పోయింది అన్నాను. అరే అది రొటీనే అయ్యి ఉండొచ్చు, కానీ నువ్వు చిన్నప్పటి నుంచి మీ నాన్నే మీ అమ్మకి ఏమన్నా దెబ్బ తగిలితే నీకు ఇప్పటికీ బాధేస్తుంది, నీ వైఫ్కి ఏమన్నా అవుతే నువ్వు టెన్షన్ పడతావు, అవైతే ఎప్పటికీ ఉంటాయి కదా. దోస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ వీ నీడ్. సో నేను వర్క్ చేద్దాం అనుకుంటున్న డైరెక్టర్స్, నేను చెప్దాం అనుకుంటున్న స్టోరీస్ అంటే నాకు తెలుసు అది క్రింజ్ ఉంటుంది అని. సో ఆ క్రింజ్ కాకుండా ఉండాలి, బట్ ఎట్ ఇట్ షుడ్ బి ఎమోషనల్. సో ఆ కొత్త రకము ఇదంతా నేను చేద్దాం అనుకుంటుంది ఈ సినిమాకి నాకు సెట్ అయింది. సో ఐ పర్సనలీ వాంట్ దిస్ టు వర్క్. అంటే అరే ఇది వర్క్ అయితే ఐ వాంట్ టు డూ సమ్ గుడ్ స్టఫ్ లేటర్. దీన్ని బేస్ చేసుకొని ఈ ధైర్యంతో నేను చాలా చేయొచ్చు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను చెప్పింది చేయడానికి నేను చెప్పింది చేయడం ఇన్ ద సెన్స్ నేను చేస్తాను అంటే చూడడానికి ఆడియన్స్కి ఆర్ ప్రొడ్యూసర్స్కి ఇఫ్ ఐ సెలెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వై ఐ వాంట్ దిస్, దే వుడ్ అండర్స్టాండ్. అరే అవును కదా దిస్ బజే వాయువేగం, దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్, ఇట్ వర్క్డ్ అని ఒక వ్యాలిడేషన్ వస్తుంది. సో యా పర్సనల్ లెవెల్ ఐ వాంట్ దిస్ టు వర్క్. వండర్ఫుల్. మీరు మూవీ చూసారా? అంటే నేను ఇప్పుడు మిక్సింగ్ అవుతుంది, ఆ ఫైనల్ వర్షన్ చూడలేదు, బట్ బిఫోర్ మిక్సింగ్ RRతో చూసాను. మీరు కాన్ఫిడెంటా? సూపర్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంకా ఏం లేదు.
సో దిస్ ఇస్ లైక్ This is- ఇది so, రిలీజ్ అయ్యాక డెసిషన్ తీసుకోవాలి. బికాస్ నేను ఇందాక ఈ మూవీ గురించి చెప్పా కదా, సి అంటే ఇట్స్ నాట్ దట్ ఐ డి నాట్ లిజన్ టు స్క్రిప్ట్స్ అండ్ ఆల్, ఐ హావ్ బీన్ లిజనింగ్, బట్ అంత నేను చూస్తున్న అదే అయితే ఇంకా రాలేదు. సీల్డ్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ అంటే బాగానే ఉంది, ఇంకేం దొరకకపోతే ఇది చెయ్యొచ్చు, హాఫ్ హార్టెడ్ ఓకేనా, వర్క్ అవుద్దా అంటే అంటే హిట్ అవుతుందేమో, ఇలాంటి స్పేస్ లో ఉన్నవి కొన్ని ఉన్నాయి. సో ఐ వాజ్ లైక్ అరే సరే ఈ సినిమా ఒకటి నువ్వు అనుకున్నట్టు అయితే అవుతుంది కదా, నువ్వు అనుకున్నట్టు యూనో యు ఆ అవుట్పుట్ వచ్చింది. సో వన్స్ ద మూవీ ఈజ్ రిలీజ్డ్ నాకు కూడా బెటర్ క్లారిటీ వస్తుంది యాజ్ ఇన్ లైక్ యునో వాట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ నీడ్ టు లుక్ ఎట్ అనేది. అండ్ మేబీ ఐ మీన్ ఇట్స్ నాట్ దట్ ఐల్ బి పిచ్డ్ బెటర్ స్క్రిప్ట్స్ అని కాదు, నాకు కూడా యూనో ఐ విల్ హ్యావ్ బెటర్ క్లారిటీ ఇన్ మై హెడ్ యాజ్ ఇన్ వాట్ ఐ నీడ్ టు డూ నెక్స్ట్. ఓకే, నో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ సాడ్ బికాస్ లాస్ట్ టైం కూడా మీరు చెప్పారు మంచి స్క్రిప్ట్ పర్ఫెక్ట్ స్క్రిప్ట్ రావడమే చాలా రేర్, అలాంటిది ఒకటి వచ్చినప్పుడు ఆ డైరెక్టర్ని మనం పట్టుకుని కరెక్ట్గా ఇచ్చేసుకోవాలి అని ఇప్పుడు కూడా చెప్పారు. ఓకే ఉన్నాయి కానీ మరీ అంత వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్, ఎందుకు అలా జరుగుతుంది, ఎందుకు మంచి స్క్రిప్ట్స్ లేవు? అంటే లేవు అంటే ఒకటి నాకు సెట్ అయ్యేటట్టు నాకు అనిపించాలి. మంచి స్క్రిప్ట్ అంటే మార్కెట్లో మంచి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి రేర్గానే, బట్ ఐ ఫీల్ అంటే ఇందులో నా వరకు నేను చెప్పగలను అంటే నేను చూసేటట్టు సినిమా చాలా మంది చూడట్లేదు యంగ్ డైరెక్టర్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ వుడ్ వర్క్ విత్ దీస్ యంగ్ డైరెక్టర్స్ కాబట్టి దే విల్ బీ లైక్ యునో వాట్ ఇన్ దేర్ ఎర్లీ 30s ఆర్ 20s అట్లానే ఉంటారు నేను వర్క్ చేసే డైరెక్టర్స్. వాట్ అంటే ఆల్ ఆఫ్ దెమ్ వాంట్ టు మేక్ సమ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కాన్సెప్ట్లు అవే. ఓకే, సో అదొకటి. అండ్ నాకు దాన్ని ఏమంటారు రైటింగ్లో ఐటమ్స్ మీద పెడుతున్నంత ఫోకస్ యాజ్ సచ్ ద కోర్ ఆఫ్ ద ఫిల్మ్ మీద పెట్టట్లేదు చాలా మంది అని నా ఫీలింగ్. నేను వింటున్న స్క్రిప్ట్స్లో. ఓకే, ఐ కెన్ జస్ట్ స్పీక్ ఫర్ దెమ్ కాబట్టి. అంటే ఓకే ఇందులో సార్ ఇక్కడ ఇట్లుంటుంది సీక్వెన్స్, ఇట్లుంటుంది అట్లుంటుంది, మీ లుక్ ఇలా ఉంటుంది, మీ ఇది ఇలా ఉంటుంది, ఇక్కడ ఇలాంటి డైలాగ్స్ ఉంటాయి, అప్పుడు సడన్గా ఇటు నుంచి అది వస్తుంది, ఇవన్నీ ఐటమ్గా ప్యాక్డ్గా అదంతా. సార్ మీరు విక్రమ్ సినిమా చూసారు కదా, అది అట్లా ఉంటుంది కదా, ఇది ఇట్లా ఉంటుంది, ఇలాంటివి ఎక్కువ వింటున్నా. ఇంకో మూవీ ఎగ్జాంపుల్ ఇచ్చి ఆ మూవీలో అది ఎందుకు వర్క్ అయిందంటే ఐటమ్ లాగా కాదు, దాని ముందు స్టోరీ ఉంది, అక్కడ దాకా రీచ్ అవ్వడానికి ఒక ఎమోషన్ ఉంది, అందుకు నీకు అది అంత హై వచ్చింది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు KGF లో గన్నుతో సిగరెట్ వెలిగించుకున్నాడు అంటే దేనికి? గన్నుతో సిగరెట్ వెలిగించుకోవడం అనేది ఐటమ్ కాదు, అది ఇంట్రెస్టింగ్ ఐటమే, కానీ అక్కడి దాకా రావడానికి ఒక్క గోల్డ్ బిస్కెట్ కూడా వదలని వాడు యాటిట్యూడ్ మనకి అప్పటి వరకు ఫీడ్ చేసి ఒక్కరు ఏం చేస్తాడరా వీడు ఆ బిస్కెట్ కోసం అని భయపడేలాగా చేసి పోలీస్ స్టేషన్ ధ్వంసం చేసి ఇదంతా చేసినందుకు నీకు అది నచ్చింది. అండ్ ఆ గన్నుకి కూడా ఒక సెటప్ ఉంటది, గన్నులు ఎత్తుకుతూ ఉంటాడు, ఏంటని చెప్తాడు వాడు, పెద్దమ్మ అంటే పెద్దమ్మ కాదు పెద్దయ్య అంటే చూస్తాడు. సో నీకు అంత జరిగింది కాబట్టి ఫైనలీ, అండ్ దట్టు ఆ లాజిక్ ఆఫ్ అంతసేపు అది ఫైర్ చేసింది కాబట్టి అది వేడుకుంటుంది అనేది. ఇంత వర్క్ జరిగింది ఆ సీన్ వెనకాల, ఒక మూమెంట్ వర్క్ అవడానికి, ఆ మూమెంట్ ఒకటి తీసుకొచ్చి చెప్తారు సార్ ఇట్లా 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 వెలిగించుకొని ఇక్కడ నుంచి ఇలా తీస్తారు అని అంటే ఎట్లా 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 మామూలుగా సరే అంటే ఇక్కడ నుంచి ఇలా వస్తుంది, ఇలా సిగరెట్ వస్తుంది, ఇలా పెట్టుకుంటారు. సరే చేస్తా కానీ ఎందుకు చేస్తున్నా ఏందో చెప్పు అన్నట్టు. వాట్ ఆర్ సమ్ ఆఫ్ యువర్ వియర్డెస్ట్ నారేషన్ ఎక్స్పీరియన్సెస్? అంటే నవాజుద్దీన్ సిద్దికీ గారు చెప్తారు, ఒక అతను నాకు నేరేషన్కి కత్తి తీసుకొచ్చాడు అని. అట్లా కాకపోయినా మీకు వియర్డ్ నేరేషన్ ఎక్స్పీరియన్సెస్ అంటే కొంతమంది అది వాళ్ళ స్టైల్ పాపం, అట్లా ఎవరినే మనవద్దు మనం, బట్ యూనో కొంచెం ఎగ్జాజరేటెడ్గా ఏదన్నా చేస్తారు కదా సమ్ టైమ్స్ దే సడన్లీ డూ. అంటే ఇప్పుడు నేను కూర్చోను నా హలో సరే కాఫీ తాగే సడన్ చెప్పి సడన్ గా ఏమైంది సడన్ గా అలాంటివి కొన్ని అవుతాయి.
లేకపోతే ఒకసారేమో ఒక నరేషన్ ఇస్తూ సార్ ఇక్కడ హీరోయిన్ కనిపిస్తుంది సార్, హీరోయిన్ కనిపించగానే సాంగ్ స్టార్ట్ అవుతుంది సార్, నన్నన్నారా అరే నా పాటే మళ్ళీ నా సినిమాలో ఎందుకుంటుంది అన్నట్టు రిఫరెన్స్లు అలాంటివి ఇస్తారు. యా కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ ఉంటాయి, బట్ సి అది మనం వాళ్ళ స్టైల్ అది వాళ్ళ థింగ్ అది మనం అలా అనకూడదు. మన ఎక్స్పీరియన్స్ లో మనకు అలా అనిపిస్తుంది, బట్ వాళ్ళు జెన్యున్ గానే వాళ్ళ ఎఫర్ట్స్ పెడుతున్నారు కదా, సో వీ షుడ్ నాట్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్. అండర్స్టూడ్ అది ఓకే. ఐ థింక్ ఐ హ్యావ్ హ్యాడ్ అ హోల్సమ్ chat. Do you want to tell something to the viewers? All right. So yeah, Bajay Vayuvegam is releasing on May 31st. సో మీకు చాలా ఆడియన్స్కి చాలా రెస్పెక్ట్ ఇచ్చి చేసిన సినిమా ప్రతి క్రాఫ్ట్లో కూడా, బీట్ ఆర్ యూనో స్క్రిప్ట్ రైటింగ్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, కెమెరా వర్క్ కానీ, మ్యూజిక్ కానీ, సౌండ్ మిక్సింగ్ కానీ, ఎవ్రీథింగ్ చాలా మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అండ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అండ్ ఐఎమ్ డెఫినెట్లీ షూర్ మీరు నమ్మి థియేటర్కి వస్తే ఇట్ విల్ all of you will be respected and you will feel proud of us is what I feel. So yeah, please do come and bless us on May 31st. Wonderful. Karthikeya, all the very best for the film andi. All the very best. మీరు అనుకుంటున్నట్టే ఆ 10-year ప్లాన్ వర్కౌట్ అవ్వాలి. ఈ సినిమా బజే వాయువేగం మంచి టైటిల్, స్పీడ్ అనే దానికి ప్రాపర్ ఒక, ఎందుకంటే మేము స్పీడ్ అంటే గుర్తొచ్చింది, మేము యాక్చువల్లీ బజే వాయువేగం అంటే అది కొంచెం హనుమంతుడి థింగ్ కదా. సో నాకు డౌట్ ఏముందంటే వుడ్ పీపుల్ కన్సీవ్ ఇట్ టు బి ఎనీ డివోషన్ ఏదన్నా ఉంటుందా, ఇది ఉంటుందా, హనుమంతుడికి సంబంధించింది ఏమన్నా ఉంటుందా అని. సో అది లిటిల్ కొంచెం డౌట్ఫుల్ ఉండే టైటిల్ పెడదామా వద్దా అని. నేను యాక్చువల్లీ ఫస్ట్ స్పీడ్ సజెస్ట్ చేశాను. కానీ ఇప్పుడు నేను స్పీడ్ అని చెప్పి టీజర్ రిలీజ్ చేస్తే ఇట్ వుడ్ బి మోర్ ఆఫ్ రేసు చేజు ఇదే అనుకుంటారు, ఆ టైప్ ఆఫ్ ఫిలిం అనుకుంటారు అని. అదే కరెక్టే, మనది యాక్చువల్లీ చాలా ఎమోషన్ ఉంది సినిమాలో, ఆ ఎమోషన్కి కనెక్ట్ అవ్వాలి. ఇట్స్ అ ప్రాపర్ తెలుగు ఫిలిం ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ ఆల్ ద యాక్షన్ అండ్ స్టఫ్, చేజులు అవన్నీ ఉన్నా సరే, స్టైలైజ్డ్ ఎలిమెంట్స్. ఇది కోర్ తెలుగు సినిమా, ఆ తెలుగుతనం ఉండాలి ఆ టైటిల్లో. సో బజే వాయువేగం అని ఒక టైటిల్ వచ్చిన అరే నైస్, కరెక్టే కదా, ఆ ఎమోషనల్ ఫీలింగ్ ఉంది, అట్ ద సేమ్ టైం ఆ సౌండ్ లో, అట్ ద సేమ్ టైం ఆ వేగం అనేది అది కూడా ఉంది అని. సో అండ్ ఆబ్వియస్లీ హనుమంతుడి బ్లెస్సింగ్స్ ఉంటాయి, ఆంజనేయ స్వామి బ్లెస్సింగ్స్.